వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల జెడ్పీటీసీని సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కూటమి నేతలందరూ సహకరించారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి పాలకుడి మీద, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత దాదాపు 30 ఏళ్ల నుంచి ఏకగ్రీవంగా అదే కుటుంబానికి వెళ్తోంది తప్పితే ఇంకొకళ్ళకి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మొత్తానికి తెలుగుదేశం పార్టీ సంబంధించి అక్కడ బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారికి ఈసారి భారీ ఆధిక్యాన్ని ఇచ్చి ఆవిడని జెడ్పీటీసీగా ప్రజలు అక్కడ ఎన్నుకున్నారు. సరే, ఇక దాని మీద రిగ్గింగ్ చేసేశారు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడడం, తప్పుడు ప్రచారాలు చేయడం. రిగ్గింగ్ జరిగిపోయిందంటే ఏకంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మాజీ మంత్రి, వాళ్ళు ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి సంఘటనని ఆ వీడియోని తీసుకొచ్చి కోయ ప్రవీణ్ గారికి అంకితం ఉంటూ తప్పుడు ఇవన్నీ చేయడం. సో ఈ నేపథ్యంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి సంబంధించి స్పందిస్తూ బీటెక్ రవి చాలా సంచలనాత్మక ప్రకటన చేశారు. సరేనయ్యా, రిగ్గింగ్ జరిగిపోయింది, మళ్ళీ కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఎన్నికను మనం పెట్టుకుందాం. నా భార్యతోటి నేను రాజీనామా చేస్తా జెడ్పీటీసీకి. ఎందుకు జెడ్పీటీసీ రాజీనామా చేసేస్తుంది? నువ్వు కూడా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తే రాష్ట్ర పోలీసుల్ని ఒక్కళ్ళని కూడా ఇక్కడ కనిపించనివ్వద్దు. నా అనుచరులు కానీ నీ అనుచరులు కానీ ఎవ్వరూ ఇక్కడ ఉండొద్దు. మన ఇద్దరమే వెళ్దాం ప్రచారానికి. నువ్వు నేనే గడప గడపకి ప్రచారానికి వెళ్ళి ప్రచారం చేసుకుందాం. కేంద్ర బలగాల్ని మిలిటరీని పిలిచి పులివెందుల్లోకి కేవలం పులివెందుల ఓటర్లు తప్ప అన్యులు ఎవరు ఉండకుండా ముందుగానే పంపించేసి, అవసరమైతే దాని ఖర్చును మనం చెరో సగం భరించుకుంటూ, అంటే ఈ మాట ఆయన అనలేదు, మనం యాడ్ చేద్దాం, తప్పే లేదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ అంటే పెట్టేది మన డబ్బే కాబట్టి మనకెందుకు ఆ ఖర్చు, వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక్కడ సవాల్ విసిరారనమాట. ఈ పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావుగా, నువ్వు రాజీనామా చేసి వస్తే నేను కూడా మా ఆవిడతో రాజీనామా చేస్తా, ఇద్దరు ప్రచారానికి వెళ్దాం, కేంద్ర బలగాలను పిలుద్దాం, ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి బలగాలు తెప్పించి మళ్ళీ ఎన్నికలు నిర్వహిద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, ఈ సవాల్కి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. సరే, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోటే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అఫ్కోర్స్ వాళ్ళకి కూడా ఎదురు దెబ్బలు పులివెందుల్లో తగిలే, ఓటములు కూడా చాలా ఎదురయ్యాయి. సర్పంచులుగా పోటీ చేసినప్పుడు కానీ, మున్సిపాలిటీకి పోటీ చేసినప్పుడు కానీ అనేక సంవత్సరాల్లో అనేక ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పులివెందుల అంటే వైసీపీకి, అప్పుడు కాంగ్రెస్కి, తర్వాత వైసీపీకి కంచుకోట అనేది నానుడిగా మిగిలిపోయింది. సో ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టారు నిజంగానే జెడ్పీటీసీకి సంబంధించి. రిగ్గింగ్ జరిగిపోయింది అంటున్నారు కానీ పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి విషయమే, మా ఓట్లు మేము వేసాం, దొంగ ఓట్లు అయితే వేయనివ్వలేదు ఎవరిని అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. 6,000 ఓట్లు వచ్చాయి, 683 పులివెందుల అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి వచ్చాయి. అలా ఎలా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చామని ఓట్లేసారా అని చెప్పి ఎద్దేవా చేయడం, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేదంటే కూటమి వాళ్ళు చాలా గొప్పవాళ్ళనైనా వైసీపీకి కూడా ఓట్లేసారు, 683 ఓట్లేసారు ఏకంగా అని చెప్పి వాళ్ళ ట్రోలింగ్ ఇదంతా నడుస్తుంది. మరి ఈ సవాల్ సంగతి ఏంటి? సవాల్కి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారా? కేంద్ర బలగాలతోటే, లేదు చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తానని మెలికేమైనా పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కూడా రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా చేస్తా, అన్ని నియోజకవర్గాల్లోనూ కేంద్ర బలగాలతోటి ఎన్నికలు నిర్వహిద్దాం అనేటువంటి సవాల్ ఏమైనా విసురుతారా? ఏమో. దీనికి సంబంధించి మరి వైసీపీ వాళ్ళు అయితే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు రాజీనామా అన్నటువంటి అంశం మీద. మరి మీరేమంటారు? రాజీనామా చెయ్యరని నేను అనుకుంటున్నా. ఒకవేళ నిజంగా సవాల్ స్వీకరిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.